ఎమ్మెల్యేల వ్యక్తిగత వివాదాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న 6 ఎమ్మెల్యేలకు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య విషయంలో కూన రవికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. అలాగే అటవీశాఖ సిబ్బందిపై దాడితో బుడ్డా రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో దగ్గుపాటి ప్రసాద్ కయ్యం, ఓ మహిళతో వీడియో కాల్ వ్యవహారంలో నజీర్ అహ్మద్పై విమర్శలొచ్చాయి. ఇక ఖైదీ శ్రీకాంత్ పెరోల్ అంశంలో గూడూరు ఎమ్మెల్యే పాసం, మరో ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. దస్తరాల క్లియరెన్స్కు మంత్రులు వేగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. దస్తరాల క్లియరెన్స్లో ఒక్కోటి సగటున 3 రోజులు తీసుకుంటున్నానన్న సీఎం చంద్రబాబు తెలిపారు. తాను ఇప్పటి వరకు 3,366 దస్తరాలను క్లియర్ చేసినట్లు పేర్కొన్నారు. పౌర సరఫరాల మంత్రికి సగటున ఒక్కో దస్తరానికి 33 రోజులు పట్టిందని అనగా లెక్క సరిగ్గా లేదని మంత్రి మనోహర్ చెప్పారు. ఒకసారి పరిశీలిద్దామని సీఎం వ్యాఖ్యానించారు. అంతకుముందు మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలపై మంత్రులతో లోకేష్ ప్రస్తావించారు. దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్, నజీర్ అహ్మద్ అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. శ్రీకాంత్కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ అంశాలపై ప్రస్తావించారు. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా 7 తీరు సరికాదని లోకేష్ పేర్కొన్నారు. సీఎం కూడా ఆగ్రహంతో ఉన్నారని మంత్రులతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నష్టం వచ్చేలా ఉంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పెరోల్ విషయాల్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆచితూచి వ్యవహరించాలని అనితకు సూచించారు. దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదులను లోకేష్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. అర్హులు నష్టపోకుండా పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుందామని లోకేష్ తెలిపారు.